హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం తెలుగు నుండి హిందీ ఎలా నేర్చుకోవాలో చూద్దాం. తెలుగు భాషా से हम हिंदी सीख सकते हैं. ఫస్ట్ మనం సింపుల్ వర్డ్స్ చూద్దాము. నేను అంటే హిందీలో మే అని అంటారు. నేను అంటే మే. మే. నువ్వు అంటే తుమ్. నేను అంటే మే. నువ్వు అంటే తుమ్. మీరు అని హిందీలో ఎవరిని అంటారు? ఎవరైనా మనకన్నా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చేటప్పుడు మీరు అని మనం యూజ్ చేయాలి. మీరు అంటే ఆప్. మే అంటే నేను. ఇది ఎప్పుడైనా మన గురించి చెప్పేటప్పుడు చెప్పాలి. మే ఏక్ లడ్కా హూ, మే ఏక్ లడ్కీ హూ. నువ్వు అంటే తుమ్ ఎప్పుడు యూజ్ చేస్తాం మనం? ఎదుటి వాళ్ళ గురించి ఏదైనా మాట్లాడేటప్పుడు, ఏదైనా వాళ్ళ గురించి క్వశ్చన్ అడిగేటప్పుడు తుమ్ యూజ్ చేస్తాం. మీరు అనేది మనకన్నా పెద్దవాళ్ళకి మర్యాద ఇచ్చేటప్పుడు లేదా ఎవరికైనా మర్యాద ఇవ్వాలనుకున్నప్పుడు మీరు యూజ్ చేయాలి. నెక్స్ట్ ఇది, ఈమె, ఇతను, ఇవన్నిటికి యహ్ అని వస్తుంది. యహ్. ఫర్ ఎగ్జాంపుల్, యహ్ రవి హే అంటే ఇతడు రవి. యహ్ ఏక్ కితాబ్ హే అంటే ఇది ఒక పుస్తకము. యహ్ ఏక్ లడ్కీ హే అంటే ఈమె ఒక అమ్మాయి. వీటి కోసం యహ్ అని యూజ్ చేస్తారు. అది, ఆమె, అతను. ఈ మూడింటికో వహ్ అని యూజ్ చేస్తారు. వహ్ ఏక్ లడ్కీ హే. వహ్ ఏక్ ఔరత్ హే. ఔరత్ అంటే మహిళ లేదా స్త్రీ అని కూడా అనొచ్చు. అంటే ఆమె ఒక స్త్రీ. ఇవి సింగులర్కి యూజ్ చేస్తారు. యహ్, వహ్ సింగులర్. ఇవి, వీరు. ఇవి రెండు ఎప్పుడైనా ప్లూరల్కి యూజ్ చేస్తారు. ప్లూరల్. ఏ. హిందీలో ఏమంటారు? ఇవి అంటే ఏ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ కితాబే హే. ఏ కితాబే హే. ఏ లడ్కే స్కూల్ జా రహే హే. ప్లూరల్ ఫామ్కి ఎప్పుడైనా ఏ యూజ్ చేస్తారు. అవి, వారు. వీటిని హిందీలో ఏమనాలి? వీటిని వే అంటారు. వే అచ్చే లడ్కే హే. వాళ్ళు మంచి బాలురు అని అర్థం. వహ్ లడ్కా ఠీక్ హే అంటే ఆ అబ్బాయి బాగున్నాడు. ఎవరైనా కింద పడ్డారనుకోండి, అప్పుడు ఏమని అడుగుతాడు? వహ్ లడ్కా ఠీక్ హే క్యా? ఆ అబ్బాయి బాగున్నారా అని అడుగుతారు. ఇవి ప్లూరల్కి యూజ్ చేస్తారు. ఇవి రెండు సింగులర్కి, ఇవి రెండు ప్లూరల్కి. మే అనేది మన గురించి చెప్పడానికి, తుమ్ ఇంకా ఆప్ అనేది ఎదుటివారి గురించి చెప్పడానికి. ఇలా సింపుల్గా చిన్న చిన్న వర్డ్స్ యూజ్ చేసి మనం సెంటెన్స్ ఫామ్ చేయవచ్చు. ఇది బేసిక్ అన్నట్టు. మే ఏక్ లడ్కా హూ. తుమ్ క్వశ్చన్ అడగాలనుకో, తుమ్ కౌన్ హో. ఆప్ యూజ్ చేసి ఆప్ కౌన్ హే అంటే మీరు ఎవరు. తుమ్ కౌన్ హో అంటే నీవు ఎవరు. మే కౌన్ హూ అంటే నేను ఎవరు అని ఇలా మనం ఈజీగా హిందీలో చిన్న చిన్న సెంటెన్స్ ఫామ్ చేసి చెప్పొచ్చు. మే ఏక్ లడ్కీ హూ. మే ఠీక్ హూ అంటే నేను బాగున్నాను. ఎలా ఉన్నారు మీరు అంటే తుమ్ కైసే హో అని ఎవరైనా క్వశ్చన్ అడిగితే మనం మే యూజ్ చేసి మే ఠీక్ హూ అని చెప్పాలి. మే ఠీక్ హూ. ఒకవేళ మనమే ఇంకొకరిని అడగాలనుకో క్వశ్చన్, అప్పుడు తుమ్ కైసే హో అని అడగాలి. తుమ్ కైసే హో అని అడగాలి. ఎవరైనా మనకన్నా పెద్దవాళ్ళని అడగాలంటే ఆప్ కైసే హో అని అడగాలి. ఆప్ కైసే హో. అప్పుడు వాళ్ళ ఆన్సర్ ఏమని చెప్తారు? మే ఠీక్ హూ, మే అచ్చా హూ అని ఆన్సర్ చెప్తారు. ఇప్పుడు యహ్ కౌన్ హే.
ఎవరైనా థర్డ్ పర్సన్ మన దగ్గర ఉంటే అప్పుడు వాళ్ళని ఏమని అడగాలంటే యహ్ కౌన్ హే, వహ్ కౌన్ హే. ఇద్దరు ముగ్గురిని కలిపి ఒక గ్రూప్ ఉన్నప్పుడు అడగాలంటే ఏ కౌన్ హే, ఏ లేకపోతే ఏ లోగ్ కౌన్ హే. నెక్స్ట్ కొంచెం పక్కన దూరం ఉన్నారనుకోండి వే కౌన్ హే. ఇప్పుడు మన పక్కనే ఉంటే ఏ కౌన్ హే, కొంచెం దూరంలో ఉంటే వే కౌన్ హే. యహ్ ఎక్ లడ్కీ హే, మన పక్కనే ఉంటే యహ్ ఎక్ లడ్కీ హే. కొంచెం దూరం ఉందనుకో వహ్ ఎక్ లడ్కీ హే. వే అచ్చే లడ్కే హే, వే లడ్కే హర్ దిన్ స్కూల్ జా రహే హే. అంటే ఆ బాలురు ప్రతిరోజు స్కూల్కి వెళ్తున్నారు. లడ్కీ అంటే గర్ల్, లడ్కీ అంటే గర్ల్. ఇప్పుడు లడ్కా, లడ్కా అంటే బాయ్, బాలుడు. లడ్కా. ఇప్పుడు మనం ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాం. నేను అంటే మే ఎక్ లడ్కా హూ. నువ్వు అంటే తుమ్ ఎక్ లడ్కా హో. మీరు అంటే ఆప్ ఏక్ లడ్కా హే. ఇప్పుడు లడ్కీ అంటే గర్ల్, బాలిక. లడ్కీ అంటే గర్ల్, బాలిక. మే ఎక్ లడ్కీ హూ, మే ఎక్ లడ్కీ హూ. తుమ్ ఎక్ లడ్కీ హో, తుమ్ ఎక్ లడ్కీ హో. ఆప్ లడ్కీ హో, ఆప్ లడ్కీ హో. యహ్ ఎక్ లడ్కీ హే, యహ్ एक लड़की है, वह एक लड़की है, वह एक लड़की है. ये लड़कियां हैं, ये लड़कियां हैं. ये అనేది ప్లూరల్కి యూజ్ చేస్తాం, అందుకే ఏ లడ్కియా హే. యహ్ సింగులర్కి యూజ్ చేస్తాం, అందుకే యహ్ ఎక్ లడ్కీ హే. ఏ లడ్కియా హే, వే లడ్కియా హే. వహ్ కూడా ప్లూరల్కి యూజ్ చేస్తాం, వహ్ సింగులర్కి యూజ్ చేస్తాం. వహ్ ఎక్ లడ్కీ హే, వే లడ్కియా హే. లడ్కా అంటే బాలుడు, లడ్కీ అంటే బాలిక. నెక్స్ట్ వర్డ్ కితాబ్. కితాబ్ అంటే బుక్, బుక్ పుస్తకము. కితాబ్ అంటే బుక్, పుస్తకం. ఇప్పుడు కితాబ్తోని మనం సెంటెన్స్ ఫామ్ చేస్తాం. मैं किताब पढ़ रहा हूँ, मैं किताब पढ़ रहा हूँ. तुम किताब पढ़ रहे हो, तुम किताब पढ़ रहे हो. आप किताब पढ़ रहे हैं, आप किताब पढ़ रहे हैं. यह किताब बहुत अच्छी है, यह किताब बहुत अच्छी है. वह किताब बहुत अच्छी है, वह किताब बहुत अच्छी है. అంటే ఆ పుస్తకం చాలా బాగుంది. నేను పుస్తకం చదువుతున్నాను. मैं किताब पढ़ रहा हूँ, तुम किताब पढ़ रहे हो. అంటే నువ్వు పుస్తకం చదువుతున్నావు. आप किताब पढ़ रहे हैं అంటే మీరు పుస్తకం చదువుతున్నారు. यह एक किताब है అంటే ఇది ఒక పుస్తకము. यह एक किताब है, वह एक किताब है అంటే అది ఒక పుస్తకము. ये किताबें अच्छी है అంటే ఈ పుస్తకాలు బాగున్నాయి. వే కితాబే అచ్చే హే అంటే ఆ పుస్తకాలు అవి బాగున్నాయి. ఇప్పుడు మనం కొన్ని పదాలు నేర్చుకుందాం. లడ్కా బాలుడు, లడ్కీ బాలిక, ఆద్మీ పురుషుడు, ఔరత్ మహిళ లేదా స్త్రీ, బచ్చా బాబు, బచ్చీ పాప, బూడా ముసలివాడు, బూడీ
అంటే ముసలావిడ. मैं एक लड़का हूँ. ఇప్పుడు మనం ఒక సెంటెన్స్ ఫామ్ చేస్తే मैं एक लड़का हूँ, ये एक लड़का है. लड़की, मैं एक लड़की हूँ, ये एक लड़की है. आदमी, ये एक आदमी है. औरत, वह एक औरत है. बच्चा, ये एक बच्चा है. बच्ची, ये एक बच्ची है. बूढ़ा, एक बूढ़ा आदमी है. वो एक बूढ़ी औरत है. ఇలా సెంటెన్స్ మనం ఫామ్ చేయొచ్చు. ఈ వర్డ్స్ తెలుసుంటే సింపుల్గా సెంటెన్స్ ఫామ్ చేయొచ్చు. లడ్కా, లడ్కీ, ఆద్మీ, ఔరత్, బచ్చా, బచ్చీ, బూఢా, బూఢీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.